పేరు రాజు, మాది కడప. పక్షవాతం వచ్చింది, నోరు వంకర తిరిగింది, భోజనము కూడా తినలేకపోయేవాడిని. నీళ్లు త్రాగితే నోటిలో నుండి నీళ్లు ఉండక కారిపోయేవి, మాట్లాడలేకపోయేవాడిని. అటువంటి పరిస్థితుల్లో దైవ సేవకుడు ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. సంపూర్ణ స్వస్థత కలిగింది. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను, భోజనము తినగలుగుతున్నాను, నీళ్లు త్రాగగలుగుతున్నాను. అంతేకాదు ఎప్పుడు కంటిలో నీరు కారేది, అది కూడా పోయింది. ఇది చాలా పెద్ద అద్భుతం అండి. యాక్చువల్గా ప్రార్థనకు వచ్చాడు నా దగ్గరికి, మూతి సొట్టబోయింది, క్లియర్గా సొట్ట తిరిగింది చెప్పాడు. ఫేషియల్ పారాలిసిస్ వచ్చింది, కానీ చిన్న వ్యాపారం చేసుకుంటాడు కుటుంబం కొరకు. ఆ జబ్బుతోనే వ్యాపారం చేయాల్సి వచ్చేది, ఇతర ప్రాంతాలకు వెళ్ళేవాడు కాదు. ప్రార్థనకు వచ్చాడు, చూస్తే సొట్ట కనిపిస్తూ ఉంది. నాకు అనిపించింది, ప్రభువా ఈ వ్యక్తికి అద్భుతం జరగాలి అని. ప్రవీణ దేవుని బిడ్డలారా, చాలా భారంగా ప్రార్థన చేశారు. పక్షవాయువు వ్యాధి తొలగిపోయిందండి. చప్పట్లు కొడదామా? యేసుప్రభు చేస్తే అద్భుతం కదా. యేసుప్రభు నిజమైన దేవుడా కాదా? ఆమేన్. ఆయనే నిజమైన దేవుడు అని బైబిల్లో రాయబడింది. ఇటువంటి అద్భుతం చేసిన దేవుడు స్తుతింపబడుగాక. ఈ అద్భుతానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. మూతి సొట్టబోయింది చూశాను, తర్వాత ఇప్పుడు బాగుండి మాట్లాడుతున్నాను అని సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.